జాతిపిత మహాత్మా గాంధీ గారి 150వ హృదయాల సంవత్సరాల వారి యొక్క జయంతి వేడుకల సందర్భంగా ఈరోజు మన గౌరవ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జానకిరామ్ సార్ గారు, యూనివర్సిటీ ఆఫీసర్స్ ఎంటైర్గా ఈరోజు వారి ఆలోచన మేరకు మనము మన గ్రామము మన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ విలేజ్ అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టుకుంటున్నాము. ఈ 150 సంవత్సరాలు పూర్తయినటువంటి మహాత్మా గాంధీ గారి జయంతి ఉత్సవాల వేడుకగా ముందుగా మన గౌరవ వైస్ ఛాన్సలర్ గారు మహాత్మా గాంధీ గారికి ముందు సార్ ఒక్కసారి ఇక్కడ చూడండి సార్ ఒక్క నిమిషం సార్ మాస్క్ కొంచెం పట్టు మేడం Thanks to them, they uploaded yesterday and they got it. They have done this job. Sivakattam, Mugure.
చేయండి చేయండి తీసేసుకో అస్తమానం తీయడం బాగుండదు. సరే పర్లేదు నేను జరిగాను గౌరవ సంస్థల గారికి యూనివర్సిటీ అధికారులకు ఈనాడు ఈ కార్యక్రమానికి జూమ్ ద్వారా వచ్చినటువంటి మన ఎంటైర్ డాక్టర్ వైఎస్ఆర్ విజ్ఞాన విశ్వవిద్యాలయం ఇన్స్టిట్యూట్స్ హెడ్స్ ఎడ్యుకేషన్ హెడ్స్ ప్రిన్సిపాల్ అసోసియేట్ డీన్స్ టీడీకే హెడ్స్ ఈ ప్రోగ్రామ్ ఎంటైర్ స్టేట్ లో కూడా ఈ కార్యక్రమాన్ని ఆహ్వానికి వచ్చిన అందరికీ టీచింగ్ నాన్ టీచింగ్ అవుట్ సోర్స్ క్యాజువల్ వర్కర్స్ అందరికి కూడా 151 జన్మదిన గవర్నమెంట్ గారి జన్మదిన శుభాకాంక్షలు. అంటే ఈ 150 సంవత్సరాల జయంతి వేడుకల సందర్భంగా మన గౌరవ వైస్ ఛాన్సలర్ గారు ఈరోజు వైస్ ఛాన్సలర్ టు విలేజ్ అనే కార్యక్రమం ఎంటైర్ స్టేట్ లో ప్రతి పరిశోధన స్థానం, ప్రతి కేవీకే, ప్రతి కాలేజ్, ప్రతి పాలిటెక్నిక్, ఇంక్లూడింగ్ అఫిలియేటెడ్ కాలేజెస్ అండ్ పాలిటెక్నిక్స్ లో కూడా ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని అక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీస్ అవన్నీ కూడా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాలన్న ఉద్దేశంతో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. నేను మన గౌరవ వైస్ ఛాన్సలర్ గారిని ఆ కార్యక్రమానికి రిలీజ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను సార్. గౌరవ వైస్ ఛాన్సలర్ గారిని అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నాం. పెట్టండి. I declare that the flagship program, మన గ్రామం మన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ టు విలేజ్ ప్రోగ్రామ్ ని ఈరోజు మనం స్టార్ట్ చేయబోతున్నాం. I now declare the program open.
సరఫరా ఉద్దేశించి వెల్కమ్ ప్రోగ్రామ్ని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. మొదటిగా అందరికీ నా నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరవుతున్న మన విశ్వవిద్యాలయం సీనియర్ ఆఫీసర్స్, అదేవిధంగా యూనివర్సిటీ క్యాంపస్లో పనిచేస్తున్న అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, సపోర్టింగ్ స్టాఫ్, అదేవిధంగా మన కాలేజెస్లో డీన్స్, అసోసియేట్ డీన్స్, అదేవిధంగా టీచర్స్, మన అన్ని పరిశోధన కేంద్రాల హెడ్స్ ఆఫ్ డివిజన్స్, హెడ్స్ ఆఫ్ ది స్టేషన్స్, సైంటిస్ట్, తర్వాత మన పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్స్, కాలేజీలో పనిచేస్తున్న సైంటిస్ట్, టీచర్స్, అదేవిధంగా ఈరోజు పాల్గొంటున్న అఫిలియేటెడ్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్, మన కృషి విజ్ఞాన కేంద్రాస్, 4 కృషి విజ్ఞాన కేంద్ర హెడ్స్ ఆఫ్ కేవీకేస్ పనిచేస్తున్న సైంటిస్ట్, అదేవిధంగా అన్ని స్టేషన్స్లో కానీ కాలేజ్లో పనిచేస్తున్న అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, నాన్ టీచింగ్, సపోర్టింగ్ స్టాఫ్ అందరికీ ఈరోజు నా యొక్క నమస్కారాలు. టుడే ఇట్స్ ఎ గ్రేట్ డే ఫర్ ఆల్ ఆఫ్ us. ఎందుకంటే టుడే we need to salute 2 legends. మన జాతిపిత మహాత్మా గాంధీజీ and also Lal Bahadur Shastri. Today we are celebrating 150th birth anniversary of Mahatma Gandhiji, and as we know, Mahatma Gandhiji has shown all of us the path of non-violence and truth, and Lal Bahadur Shastri ji directed us to use life of sacrifice. So today we are remembering these 2 legends. ఈ రోజు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా has decided to commemorate the 150th birth anniversary of Mahatma Gandhi, the father of nation, at national and also international level to propagate his message. మనందరికీ తెలిసిన విషయం, ఈయన లోకానికి మార్గదర్శిగా నిలిచిన మన జాతిపిత జన్మదినాన్ని ఏటా అహింసా దినోత్సవంగా మనం నిర్వహించుకుంటున్నాం. ఈ అక్టోబర్ 2కు మరో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ ఏడాది మహాత్మా గాంధీ 150వ జయంతి. ఈ సందర్భంగా కూడా మరింత ప్రత్యేకంగా మనం నిర్వహించుకోవడం, దేశం మొత్తం కూడా సమాయత్తం. ఈ నేపథ్యంలో అక్టోబర్ 2 ప్రాధాన్యం, గాంధీజీ అహింస ఆయుధం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు నేను చెప్పడానికి ముందుగా, మనం అందరూ కూడా మన దేశం అగ్రికల్చర్ ఈజ్ బ్యాక్ బోన్. ఆ రోజు గాంధీ గారు మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి కానీ, అదేవిధంగా ఇంపార్టెన్స్ ఆఫ్ డైరీ రీసెర్చ్ కానీ, అదేవిధంగా గోట్ మిల్క్ కూడా, ఈరోజు మనకి గోట్ మిల్క్ కూడా మన ఈ మధ్యన పేపర్లో మనం చూసాము, ఆరోగ్యానికి న్యూట్రియంట్ రిచ్ మిల్క్, దానికి కూడా చాలా ప్రాధాన్యత కలిగిస్తుంది. అదేవిధంగా 2019 జనవరిలో రిపబ్లిక్ డే సందర్భంగా కూడా ఐసిఆర్ ట్యాబ్లు మొట్టమొదటిగా రెండోసారి
ఈ ట్యాగ్లు కిసాన్ గాంధీ అనే థీమ్ మీద కూడా దీన్ని తయారు చేయడం జరిగింది. దాంట్లో ఈ ప్రత్యేక ఈవెన్ ఈ కాటన్ రెవల్యూషన్ కూడా దాంట్లో డిపిక్ట్ చేయడం జరిగింది. అయితే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు అక్టోబర్ 2, 1869లో ఈయన జన్మించారు. మన భారతీయులందరికీ కూడా మనం ఆదరించే ఒక గొప్ప స్వాతంత్ర సమయం. ప్రజలు అతన్ని జాతిపితగా గౌరవిస్తారు. అదేవిధంగా సత్యం, అహింసలు గాంధీ నమ్మే సిద్ధాంతాలు. ఈరోజు మనందరికీ కూడా ఈ సిద్ధాంతాలు అనుసరించవలసిన అవసరం ఉంది. ఆయన చేపట్టిన ఈ సహాయ నిరాకరణ సత్యాగ్రహం అనేవి కూడా అతని ఆయుధాలు. మన 20వ శతాబ్దిలో కూడా రాజకీయ నాయకుల్లో అత్యధికంగా మానవాళిని ప్రభావితం చేసిన రాజకీయ నాయకునిగా అతనికి కేబుల్ న్యూస్ నెట్వర్క్ జరిపిన సర్వేల్లో ఈ ప్రజలు గుర్తించారు. అదేవిధంగా గాంధీ గారు నా జీవితమే నా సందేశం అని కూడా ఆయన చాటించిన గొప్ప మహనీయుడు. అహింసాయుత మార్గంలోనే ఆయన సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. మనకందరికీ తెలిసిందే. తర్వాత ప్రపంచానికి ఆయన అందించిన పదునైన ఆయుధం మహాత్మా గాంధీ గారు అందించిన అహింస ఉద్యమం యావత్ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచింది. ఆయన ఎంచుకున్న బాట ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ఒక పాఠ్యాంశంగా మారింది. అదేవిధంగా గాంధీ జీవితం, ఆయన నమ్మిన సిద్ధాంతాలు, నడిపిన ఉద్యమాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. వీటికి ప్రాతిపదికతలు సత్యం, అహింస. ఈ రెంటిని కలిపి ఆయన సత్యాగ్రహమైన పదునైన ఆయుధాన్ని తయారు చేశారు. భారత స్వాతంత్ర పరిపూర్ణమైన వ్యక్తిత్వానికి మొదటి మెట్టు కల్లా కప్పం లేకుండా ఉండటమని కూడా ఆయన చాటించి చెప్పారు అందరికి. అలా ఉన్నవాడే సత్యాన్ని తెలుసుకోగలుగుతాడని గాంధీజీ గారు చెప్పేవారు. నిజం మనిషికి ధైర్యాన్ని, అదేవిధంగా పోరాడే శక్తిని కూడా ఇస్తుందని కూడా ఆయనకి మనకి చెప్పారు. ఈ క్రమంలోనే ఆయన సత్యాగ్రహాన్ని బలమైన ఆయుధంగా కూడా ఎన్నుకున్నారు. గాంధీజీ దృష్టిలో అహింస అంటే ప్రేమ. ప్రతి వ్యక్తి కూడా తనను ప్రేమించుకున్నట్లే ఇతరులను కూడా ప్రేమించాలని కూడా ఆయన సూచించారు. అదే అహింస అని పేర్కొన్నారు. సత్యాగ్రహం అనే గొప్ప ప్రక్రియకు సత్యం పునాది అయితే ప్రేమ ఓ ప్రాతిపదిక అని కూడా తెలిపారు. ప్రతి హృదయంలోనూ ఏదో ఒక మూలన ప్రేమ జ్యోతి మిడుకుమిడుకుమంటూ ఉంది. దాన్ని ప్రకాశింపజేయడం సత్యాగ్రహం కూడా రాయించారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో కాలంలో సత్యాగ్రహ ఉద్యమం విషయంలో ఆయన ఎన్నో అవహేళనలు ఎదుర్కొన్నారు. కానీ ఆయన వెనుకంజ వేయలేదు. తాను నమ్మిన సిద్ధాంతాన్ని బలంగా విశ్వసించారు. ఆచరణను కూడా ఆయన మార్చుకోలేదు. ఎత్తుగడను మార్చుకున్నారే కానీ సిద్ధాంతాన్ని మాత్రం మార్చుకోలేదు. తన ప్రయత్నాలు, ప్రయోగాలు దారుణంగా విఫలమైన సందర్భాల్లో కూడా ఆయన నియమం తప్పుకోవడం ఒక గమనించాల్సిన ముఖ్యమైన విషయం. తప్పును ఒప్పుకున్నాను కాబట్టి నాకు పశ్చాత్తాపం కలగలేదు. ఆ తర్వాత కాలంలో అది తప్పేనని చాలా మంది అనుకునేశారు అని గాంధీజీ తన జీవిత చరిత్ర సత్యంతో నా ప్రయోగంలో కూడా ఆయన చెప్పుకున్నారు. సత్యానికి ఉన్న శక్తిని జనం గ్రహించేలా చేశారు కాబట్టి తర్వాత జాతి అంతా కూడా ఆయన వెంట నడిచింది. ఈ రోజు కూడా మనమంతా కూడా ఆయన నమ్మిన సిద్ధాంతాలని అనుసరిస్తూ, ఆయన గురించి చెప్పాలంటే మనకి సమయం సరిపోదు. అయితే ఆయన కొన్ని సిద్ధాంతాలు మనం క్రమం తప్పకుండా పాటిస్తే మనం దేశం ఇంకా ముందు ప్రగతి చెందుతుంది. ఈరోజు మనం ఏవైతే లోకల్ కానీ ఆత్మనిర్భర్ భారత్ అనే వాటిని ఆయన ఎప్పుడో చెప్పారు. ఆయన ఈరోజు వాటినన్నింటిని కూడా మనం మార్గదర్శకంగా తీసుకుని మనం పాటించడం జరుగుతాం.
అయితే ఈరోజు ముఖ్యంగా ఆయన ఈ భారతదేశం అనేది గ్రామాల్లోనే నివసిస్తుందని చెప్పారు. ఆ విధంగా మనందరం కూడా ఈ గ్రామాలకి, ముఖ్యంగా మనకి రైతులకి సేవ చేయాలనే సంకల్పంతో కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని మన విశ్వవిద్యాలయంలో ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అనేది మనం ఆలోచించుకోవడం జరిగింది. ఈ మన గ్రామం మన విశ్వవిద్యాలయం, వైస్ ఛాన్సలర్ టు విలేజ్. ఎందుకంటే ఇది నేను ఈ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ 30th జూన్ నేను చేరినప్పుడు మొట్టమొదటి రోజు నాకు ఈ ఆలోచన వచ్చింది. మనం గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న రైతులతోటి, అదేవిధంగా మిగతా స్టేక్ హోల్డర్స్తో కానీ మనం మాట్లాడకపోతే మనకి వారి సమస్యలు తెలియదు. మన రీసెర్చ్, ఎక్స్టెన్షన్, అదేవిధంగా టీచింగ్ కూడా వాటికి అనుసంధానం చేసుకుంటే మనం నిజంగా జాతికి మన సర్వీస్ చేసిన వాళ్ళం. ఆ ముఖ్య ఉద్దేశంతో కూడా ఈ ప్రోగ్రామ్ ఈరోజు ఈ లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం గురించి నేను 2 మాటలు చెప్పదలుచుకున్నాను. మన భారతదేశంలో మొట్టమొదటిగా కూడా 1985 సంవత్సరంలో డాక్టర్ వైఎస్ పర్మార్ హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్రీ యూనివర్సిటీని మన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో స్థాపించడం జరిగింది. అయితే 22 సంవత్సరాల తర్వాత మనకి 2007 సంవత్సరం ఇయర్లో జూన్ 26 తేదీన అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయం పేరుతో పశ్చిమ గోదావరి జిల్లాలో ఏర్పాటు చేశారు. తద్వారా 2వ ఉద్యాన విశ్వవిద్యాలయంగా, దక్షిణ భారతదేశంలోని మొదటి ఉద్యాన విశ్వవిద్యాలయంగా అప్పటి ఆంధ్రప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయం, నేటి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంగా ఘనత ఎక్కింది. భారతదేశం ఆత్మ గ్రామాల్లోనే ఉంటుందని కూడా మనకి బాపూజీ అన్నారు. సంపూర్ణ గ్రామ వికాసం కొరకు కేంద్ర ప్రభుత్వం సబ్కా సాత్, సబ్కా గాంవ్, సబ్కా వికాస్ అనే నినాదాన్ని ఇచ్చి గ్రామీణ సర్వతోముఖాభివృద్ధికి ప్రోత్సహిస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయం కూడా ఏర్పాటు చేయడం ద్వారా గ్రామ స్థాయిలోని పరిపాలన, జవాబుదారీతనం, అభివృద్ధి వికేంద్రీకరణ కూడా సాధిస్తాం. భారతదేశంలోనే గ్రామ స్థాయిలో సచివాలయాన్ని వ్యవస్థని ఏర్పాటు చేసి రైతులకి అన్ని సేవలను కూడా ఒకే కేంద్రం ద్వారా కూడా అందించడం, రైతు భరోసా కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గ్రామీణ కుటుంబానికి ప్రభుత్వం తరఫు నుంచి బాధ్యత కలిగిన అధికారులు ఏర్పరిచి కుటుంబ స్థాయిలోకి పరిపాలన మరియు అభివృద్ధిని వికేంద్రీకరించిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. ఈ స్ఫూర్తితో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఈనాడు ఈ వైస్ ఛాన్సలర్ టు విలేజ్ అనే కార్యక్రమాన్ని మన గ్రామం మన విశ్వవిద్యాలయం అనే ఫ్లాగ్షిప్ ప్రోగ్రాన్ని కూడా ఈరోజు మనమందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఒక గర్వంగా తీసుకుని దీన్ని ముందుకు నడిపించాలనేది కూడా మీ అందరినీ కూడా నేను కోరుతున్నాను. ఈ క్రమంలో ఉద్యాన విశ్వవిద్యాలయం సేవలను కూడా సాంకేతిక పరిజ్ఞానం అంటే టెక్నాలజికల్ బ్యాకప్ ఇవన్నీ కూడా మనకి గ్రామ స్థాయిలో తీసుకెళ్లి వివిధ ప్రభుత్వ విభాగాలతో మనం సమన్వయించుకుంటే రాబోయే 3 సంవత్సరాల్లో మన ఉద్దేశం 129 విలేజెస్ ను కూడా ఉద్యాన ఆదర్శ గ్రామాలకు కూడా తీర్చిదిద్దాలని ఈ సంకల్పంతో మనం ఈరోజు మన గ్రామం మన విశ్వవిద్యాలయం కార్యక్రమం చేపట్టాం. మనకందరికీ తెలిసిందే మన విశ్వవిద్యాలయం కింద
13 జిల్లాల్లో ఉన్న వివిధ సంస్థలు అనగా 20 పరిశోధన కేంద్రాలు, 4 కృషి విజ్ఞాన కేంద్రాలు, 8 ఉద్యాన కళాశాలలు, 11 ఉద్యాన పాలిటెక్నిక్, మొత్తం 43 సంస్థలు ఉన్నాయి మనకి. ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కూడా, అమలు చేయాలని కూడా మేము ఈ సర్క్యులర్ కూడా జారీ చేస్తాం. ఇందుకొరకు మనకి తమ సంస్థలో ఉన్న జిల్లాల్లో 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న విలేజెస్ కూడా మనం ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా ఈ ఎంపిక చేసుకున్న విలేజెస్ కూడా రైతు భరోసా కేంద్రం కానీ ఒక పాఠశాల కానీ ఈ విలేజెస్ లో ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యాన పంటలు, ఎందుకంటే మనది హార్టికల్చర్ యూనివర్సిటీ కాబట్టి ఉద్యాన పంటలకు సంబంధించిన ప్రాముఖ్యత కలిగిన గ్రామాలను మనం ఎన్నుకుంటాం. తర్వాత మనకి రోడ్ కనెక్టివిటీ ఉండాలి, వాటికి ఇంటర్నెట్ సదుపాయం కూడా ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు నౌ డిజిటలైజేషన్ కూడా మనం మాట్లాడుతున్నాం. ఈ ఎంపిక చేసిన 43 గ్రామాల్లో మనం ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలని కూడా మనం నిర్దేశించడం జరిగింది. ఈ రైతు భరోసా కేంద్రాలు వారికి సాంకేతిక సలహాలు, ఐఈసి మెటీరియల్ కానీ ఇవన్నీ కూడా అందించడం జరుగుతుంది. ఇప్పటికే మన విశ్వవిద్యాలయంలో రైతు సలహా కేంద్రం, ప్లాంట్ ప్రొటెక్షన్ అడ్వైజరీ సెల్ అని కూడా మనం మొదలుపెట్టాం. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ టు సే దట్ ఆల్ ఆఫ్ అవర్ స్టాఫ్, అవర్ సీనియర్ ఆఫీసర్స్, అదేవిధంగా మన అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కానీ, సపోర్టింగ్ స్టాఫ్ కానీ వారి సహకారంతో కూడా మనకి ఇప్పటి వరకు ముఖ్య అంశాల మీద కూడా వెబినార్స్ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కూడా ఈ కార్యక్రమాల్లో మనకి ఈ రైతు భరోసా కేంద్రం నుంచి కూడా అనేక మంది ఈ ఫార్మర్స్ కూడా పాల్గొనడం జరుగుతాం. మహిళా గ్రామ సంఘం, అదేవిధంగా అంగన్వాడీ కేంద్ర సిబ్బంది కూడా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు కూడా మనం ఈ కార్యక్రమం కింద వాటికి ఇస్తాం. మనం చూసాం పోషన్ మా మన కేవీకే 4 KVKs లో కూడా ఇది కార్యక్రమాన్ని చేపట్టారు. ఐ వాజ్ సో హ్యాపీ టు సీ ది కనెక్టివిటీ బిట్వీన్ ది అంగన్వాడీ వర్కర్స్ అండ్ ఆల్ అవర్ KVKs. ఆ రోజు చాలా చక్కని కార్యక్రమం చేశారు. వాళ్ళకి కిట్స్ కూడా పంచిపెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ స్త్రీలకి, ముఖ్యంగా చిన్నపిల్లలకి ఎటువంటి పోషకమైన పదార్థాలు ఇవ్వడం అనేది దాని మీద కూడా చర్చించారు. మొన్న కూడా మన కేవీకే వారు కూడా ఈ వెజిటబుల్ సీడ్స్ ని పంచడం కానీ అదే చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మనం ఆ అడాప్టెడ్ విలేజెస్ లో కూడా మనం కొంచెం ఇంటెన్సిఫై చేసి మనం చేస్తాం. అదేవిధంగా కూడా ఈ పెరటి తోటల పెంపకాన్ని, బ్యాక్యార్డ్ కిచెన్ గార్డెన్స్, ఇటువంటివి కూడా మనం ప్రోత్సహించాలి. అదేవిధంగా పాఠశాల విద్యార్థులు కూడా ఉద్యాన రంగం పైన మొక్కల పెంపకం కూడా మనకి అవగాహన కలిగాయి. ఎందుకంటే ఇప్పుడు మనకు అందరికి తెలిసిన హార్టికల్చర్ సెక్టర్ ఈస్ రైజింగ్. మన ఈ ఫీడ్ క్రాప్స్ తీసుకుని ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ తీసుకున్నట్లయితే దానికన్నా మన హార్టికల్చర్ ప్రొడక్షన్ మనం చాలా అచీవ్ చేయగలం. ఈ సెక్టర్ లో ఉన్న ఆపర్చునిటీస్ కానీ, జాబ్ ఆపర్చునిటీస్ కానీ మిగతా సెక్టర్ కన్నా మనకు చాలా అవకాశాలు ఉన్నాయి. నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎంటర్ప్రినర్షిప్, స్కిల్ డెవలప్మెంట్, మన డబ్లింగ్ ఆఫ్ ది ఫార్మర్స్ ఇన్కమ్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఇవన్నీ కూడా మన హార్టికల్చర్ సెక్టర్ నుంచి మనం సాధించగలుగుతాం. అందుకని మనకి ఈ ముఖ్యంగా విలేజెస్ లో ఉన్న రూరల్ బ్యాక్గ్రౌండ్ తో ఉన్న వారికి, విద్యార్థులకు కూడా మనకి హార్టికల్చర్ ఇంపార్టెన్స్ చెప్పగలిగినైతే వీ కెన్ అట్రాక్ట్ మోర్ స్టూడెంట్స్ టువర్డ్స్ హార్టికల్చర్. నిన్న కూడా ఎవరో ఫోన్ చేస్తే నాకు ఇలాగ హార్టికల్చర్ మా అమ్మాయిని చదివించాల్సుకున్నామంటే నేను చెప్పాను, యూ షుడ్ ఓన్లీ ఎంకరేజ్ టు స్టడీ హార్టికల్చర్ అని. సో అలాగే మనం ఎంకరేజ్ చేస్తే వారు కూడా మనకి మంచి నైపుణ్యం కలిగిన హ్యూమన్ రిసోర్స్ మనం డెవలప్ చేయగలం. అదేవిధంగా కూడా మనకి పాఠశాల విద్యార్థులు ఒకరోజు ఆయా సంస్థల్ని ఆహ్వానించి మన ఇన్స్టిట్యూట్స్ కి వారికి ఈ ఎగ్జిబిట్స్ కానీ, తర్వాత క్షేత్రస్థాయి అవగాహన కానీ కల్పిస్తే వాళ్ళని ఎంకరేజ్ చేయగలిగిన వాళ్ళు అవుతుంది. అదేవిధంగా మనకి ఉద్యాన రైతులకు కూడా నాణ్యమైన మొక్కలు సరఫరా చేయడం కానీ, భూసార పరీక్షల్లో కానీ వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ని కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ కార్యాచరణ ప్రణాళిక కింద ఎంపిక చేసుకున్న గ్రామంలో గ్రామ పంచాయతీ సమన్వయంతో గ్రామ సభ నిర్వహించి
ఒక కార్యాచరణ ప్రణాళిక విలేజ్ యాక్షన్ ప్లాన్ ని మనం తయారు చేసుకుంటాం. అదేవిధంగా మనకి ఈ డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని పరిశోధన సంస్థలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఉద్యాన కళాశాల, ఉద్యాన పాలిటెక్నిక్, దీనికి చెందిన శాస్త్రవేత్తలు మరియు విద్యార్థులు మనం ఒక బృందాలుగా కూడా ఏర్పడి కనీసం 2 రోజులు గ్రామాన్ని సందర్శించాలి. తర్వాత ఈ పైన చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు చేపట్టడం జరగాలి. మన లక్ష్యం ఏంటంటే ఈ ప్రణాళిక ద్వారా రాబోయే 3 సంవత్సరాల్లో కూడా రాష్ట్రంలో మొత్తం 13 జిల్లాల్లో ఈ యూనివర్సిటీల పరిధిలోని 13 సంస్థల పరిధిలోని 129 గ్రామాలని ఉద్యాన రంగంలో మోడల్ గ్రామంగా తీర్చిదిద్దని నా ఉద్దేశం. దీనివల్ల మనకి ఆశించే ఫలితాలు ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు సాంకేతిక పరంగా మనం పటిష్టం చేయడం, తర్వాత ఉద్యాన పరిజ్ఞానాన్ని కూడా గ్రామ స్థాయిలో మనకి తీసుకువెళ్తే గ్రామాల్లో డెఫినెట్గా మనం ఈ ఉద్యాన రంగాన్ని కూడా మనం ప్రోత్సహించిన వాళ్ళు అవుతాం. ఇది మన బాధ్యత. ఎందుకంటే ఇప్పటి వరకు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, తర్వాత ఫెసిలిటీస్ కానీ, అఫ్ కోర్స్ హ్యూమన్ రిసోర్స్ మనం డెవలప్ చేయాలి. కాకపోతే మన బాధ్యత డెఫినెట్గా ఫార్మర్స్కి సేవలు అందించడం మన ముఖ్య ఉద్దేశం మన యొక్క యూనివర్సిటీ. సో ఈ కార్యక్రమం కింద ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడంలో డాక్టర్ బి శ్రీనివాస్ గారు, డైరెక్టర్ ఎక్స్టెన్షన్ డాక్టర్ ఆర్వీఎస్కే రెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ దిలీప్ బాబు గారు, డాక్టర్ స్వామి గారు, డాక్టర్ పద్మావతమ్మ గారు, మన నాన్ టీచింగ్ డాక్టర్ ఆనంద్ బాబు గారు, అదేవిధంగా భరద్వాజ్ అండ్ కిరణ్ గారు, అదేవిధంగా మన ఈ కార్యక్రమాన్ని మొత్తం కూడా ఐ వుడ్ లైక్ టు హైలైట్. నేను ఎప్పుడైతే మొదటిగా నేను ఇది అనౌన్స్ చేయడం జరిగిందో మన పిఆర్ఓ గారు రత్నకిషోర్ గారు ఈ మొత్తం ఒక ప్రోగ్రామ్ గా మనం ఇట్లా చేస్తే బాగుంటుందని కూడా ఆయన చర్చించడం జరిగింది. ఐ ఆల్సో స్పెషల్లీ థ్యాంక్ యూ అండ్ ఆల్ మై కొలీగ్స్ అండ్ ఆల్ మై సైంటిస్ట్, ఆల్ హెడ్స్ అండ్ అసోసియేట్ డీన్స్ అందరినీ కూడా నేను కోరుకునేది ఏంటంటే ఈ కార్యక్రమాన్ని మనం సక్సెస్ఫుల్ గా దీన్ని చేపడితే మనం అట్లీస్ట్ ఆన్ దిస్ డే ఒక ప్రతిజ్ఞ మనం తీసుకున్నట్లయితే మనం ఈ గ్రామీణ రైతులు కానీ మనం సేవ చేయగలిగితే మనం వీ కెన్ ఫుల్ఫిల్ అవర్ డ్రీమ్స్. ఈ 2 మాటలతో మీ అందరికీ కూడా మరొకసారి అభినందనలు. మీరందరూ దీంట్లో ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఈరోజు మన గ్రామం మన విశ్వవిద్యాలయం కార్యక్రమంలో భాగంగా మన గౌరవ లక్ష్మణేశ్వర్ గారు పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడ మండలంలోని గిరిజన గ్రామమైన పంటుగూడ, ఇది కేవీకే వెంకటరమణ వారి దత్తత గ్రామం. ఆ గ్రామానికి ఈరోజు సందర్శనకు వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పలేదు. ప్రోగ్రామ్ కంటిన్యూ ఉంటుంది. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తే అందరూ అధికారులు వైఎస్ఆర్ బికాస్ పర్సనల్లీ ఐ లైక్ టు బి విత్ ఫార్మర్స్. మనం ఫార్మర్స్ తో ఉంటేనే మన యొక్క టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి వెళ్తాం. తర్వాత వీళ్ళు ఎంజాయ్ అవ్వాలి విత్ ఫార్మర్స్. అదే మనం ముఖ్య ఉద్దేశం. కాబట్టి మనం డెఫినెట్గా అందరూ కూడా మన సైంటిస్ట్ కానీ మన ఈవెన్ లైక్ టు ఇన్వాల్వ్ అవర్ స్టూడెంట్స్. సో వాళ్ళకి కూడా మంచి అవగాహన కలుగుతుంది. ఇది కార్యక్రమాన్ని ట్రై చేసుకోవాలి. సో టుడే విల్ బి లిస్టింగ్ ఫార్మల్ లాంచ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమం తర్వాత కూడా చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.